హలో ఫ్రెండ్స్, ఇతన్ని చూడండి ఒకసారి. ఇతడి యూట్యూబ్ ఛానల్ పేరు క్యాటలిస్ట్ ఎస్పీ. నిజంగా నిన్న ఇతనిది ఒక వీడియో చూశాక మాత్రం ఎంత కోపం వచ్చిందంటే, అబద్ధాలను ఇంత దారుణంగా ప్రచారం చేస్తారా? ఒక పార్టీకి, ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా ఉన్నంత మాత్రం ఇంత దారుణంగా మాట్లాడాలా? అది నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్న ఈ వ్యక్తి ఎంత ఫేక్ నెరేటివ్ చెప్పాడంటే, సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి ఒక యాంటీ నేషనల్ అంటూ, ఒక టెర్రరిస్ట్ అంటూ, చైనా ఏజెంట్ అంటూ, నిజంగా ఈయన మాట్లాడిన మాటలకి ఎంత కోపం వచ్చిందంటే, అసలుకి రీసెర్చ్ అనేది చేస్తాడా? అసలు ఏమైనా తెలుసుకుంటాడా? అసలు ఏంటి ఈయనది అన్న దాని గురించి ఈయన వీడియోలను చూస్తే ఎక్కడ ప్రాపర్ ఎవిడెన్స్లు ఉండవు, ఎక్కడ ప్రాపర్ రీసెర్చ్ లేదు, ఎక్కడ ప్రాపర్గా ఒక ఇష్యూని అడ్రస్ చేసినట్టుగా లేదు. నోటికి ఏది వస్తుంది, ఏది కనిపిస్తుంది. వే టు ఎస్ఎంఎస్ వచ్చింది కదా, వే టు ఎస్ఎంఎస్ న్యూస్లన్నింటినీ ప్రాపగండా లాగా ప్రజలపైన రుద్దుతున్న ఈ వ్యక్తిని చూస్తుంటే నిజంగా ఇది జర్నలిజమా? ఇదేనా జర్నలిజం అంటే అనిపించింది. అసలు నేను ఈ వీడియోలో ఏం మాట్లాడారు, అసలు ఏంటి సంగతి అన్న దాని గురించి నేను క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. నిజంగా ఇలాంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. ఫేక్ ప్రాపగండాతో, ఫేక్ నరేటివ్తో ఫేక్ ఇన్ఫర్మేషన్ని ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళాలి చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ వీడియోస్ కొంచెం ఏజ్డ్ పీపుల్, ఏం తెలియని వాళ్ళు, ఏదో ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకునే వాళ్ళు విని వాళ్ళు తప్పుదో పట్టే ఛాన్స్ ఉంది. అందుకోసమనే ఈ వీడియో చేస్తున్నా. దాన్ని మాత్రం కనుక ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేయాలి. మ్యాక్సిమం మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్తే, ఈ శివప్రసాద్ అనే జర్నలిస్టు నిజమైన సోనం వాంగ్చుక్ దొరికాడు. అసలు 3 Idiotsలో ఉన్న సోనం వాంగ్చుక్ ఇతడు కాదు. ఇతడు అంటే ఇతని ఫోటో చూపించాడు. ఇతడు భూటాన్ చెందిన డాక్టరు, సైంటిస్టు. ఇతని ఇన్స్పిరేషన్గానే పుంగ్సుక్ వాంగుడు అనే క్యారెక్టర్ వచ్చింది అన్నట్టుగా మాట్లాడారు. అసలు ఇతనికి సంబంధించిన డేటా ఎక్కడ అవైలబుల్ లేదు ఫ్రెండ్స్. అండ్ చాట్ జీపీటీలో కూడా ఇతని గురించి అడిగితే ఇతనికి సంబంధించిన ఏజ్ వివరాలు ఏం లేవని చూపించింది. అండ్ లాస్ట్కి ఇతని ఏజ్ ఎంత ఉండొచ్చు అని ఒక ఎస్టిమేషన్ అడిగితే 38 నుంచి 40 ఏళ్ళ వరకు ఇతని ఏజ్ ఉంటుందని చాట్ జీపీటీ చెప్పింది. అండ్ ఈ లెక్క ప్రకారం 2009లో 3 Idiots మూవీ వచ్చింది. అంటే ఆ మూవీ వచ్చే టైంకి ఇతనికి కేవలం 19 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఉంటాయి. అంటే ఒక స్టూడెంట్లో ఉంటారు. అంటే 19 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఉన్న ఒక స్టూడెంట్కి సంబంధించిన స్టోరీని ముందుగానే పసిగట్టేసి ఆ 3 Idiots మూవీ వాళ్ళు తీసిరనమాట. కొంచెమైనా ఆలోచించి మాట్లాడాలి ఒక మాట మాట్లాడేటప్పుడు. మన దేశానికి సంబంధించిన ఒక సైంటిస్టిక్ బేస్ మీద తీసిన పుంగ్సుక్ వాంగుడు అనే ఒక క్యారెక్టర్ని ఇంతలాగా తీసి పాడేయాలా? సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి సైంటిస్టే కాదని మాట్లాడాలా? అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి? అర్థం చేసుకుంటున్నాడా? ఆలోచిస్తున్నాడా? అసలు ఏమైనా రీసెర్చ్ చేస్తున్నాడా అనిపించింది వీడియో, ఆయన కంటెంట్ వింటుంటే. అండ్ ఇక్కడ సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి సైంటిస్టే కాదు అని ఏం ఇన్నోవేషన్ చేయలేదు అన్నట్టుగా మాట్లాడిన ఈ వ్యక్తికి సోనం వాంగ్చుక్ గారికి వచ్చిన అవార్డుల గురించి తెలుసా? 2016లో రోలెక్స్ అవార్డ్ ఫర్ ఎంటర్ప్రైనర్ అని ఒక అవార్డు వచ్చింది సోనం వాంగ్చుక్. ఇది ఎందుకు వచ్చిందో తెలుసా? ఐస్ స్తూప ప్రాజెక్ట్ కానీ ఈయనకి అవార్డు ఇచ్చారు. ఈ ఐస్ స్తూప ప్రాజెక్ట్ ఏంటో తెలుసా? వింటర్ సమయాల్లో లడాఖ్లో ఐస్ను స్ప్లిట్ చేస్తూ ఒక గ్లేషియర్గా ఏర్పాటు చేసి, తర్వాత ఎప్పుడైనా వాటర్ అవసరం ఉన్నప్పుడు దాని నుంచి వాటర్ని రైతులకి, అక్కడున్న ప్రజలకు చేరేలాగా చేశారన్నమాట. దీన్ని అంతకుముందు ఒక వ్యక్తి కనుగొన్నాడు. అది ఇతనికి ఇన్స్పిరేషన్ అని సోనం వాంగ్చుక్ చెప్పారు. ఈయన ఇన్నోవేషన్ కాకపోయినా కూడా ఒక అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇలాంటి గ్లేషియర్ తయారు చేసినందుకు ఈయనకి అవార్డు ఇచ్చారనమాట. 2017లో గ్లోబల్ అవార్డు ఫర్ సస్టైనబుల్ ఆర్కిటెక్ట్ అనే ఒక అవార్డు వచ్చింది ఈయనకి. ఎందుకు తెలుసా? సస్టైనబుల్ క్లైమేట్ ఫ్రెండ్లీ బిల్డింగ్స్ ఈయన ఇన్నోవేట్ చేశారనమాట. అలాంటి వాటి కోసమైనా ఈయనకు అవార్డు ఇచ్చారు. 2018లో ఆమోన్ మెగాసెసే అవార్డు అని వచ్చింది ఫ్రెండ్స్. ఇది నోబెల్ బహుమతితో సమానం అనమాట. అంటే ఏషియాలో ఇచ్చే అతి గొప్ప పురస్కారాలు ఇది ఒక అనమాట. ఇది ఈయనకి ఎందుకు ఇచ్చారంటే, లడాఖ్లో ఉన్న చాలామంది పేద పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళ అభివృద్ధికి, ఒక రూరల్ డెవలప్మెంట్కి ఆయన సహాయపడుతున్నారని ఆయనకు ఈ అవార్డు ఇచ్చారనమాట. వీటి గురించి ఏం తెలుసుకోలేదు, వీటి గురించి ఏం మాట్లాడలేదు. ఈయనకు తెలిసిందల్లా యూట్యూబ్లో వచ్చిన నరేటివ్స్, ఈ వే టు ఎస్ఎంఎస్లో వచ్చిన నరేటివ్స్, కొంతమంది ప్రాపగండా నడిపే వాళ్ళ నరేటివ్స్, అవి చూసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి అసలు ఈయన మనిషే కాదు, అసలు సోనం వాంగ్చుక్ అనే వ్యక్తికి ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఇది అన్నట్టుగా నిజంగా ఎంత చిరాకు తెప్పించాడంటే ఈ వ్యక్తి. జర్నలిస్ట్ సార్, మీరు జర్నలిస్ట్ అన్నప్పుడు జర్నలిస్ట్లా బిహేవ్ చేయండి, బయాస్ లేకుండా మాట్లాడండి. ఆయన కొన్ని వీడియోలు చూసాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఉన్నాయంటే, ఈయన బీజేపీకి ఫుల్ సపోర్ట్ వ్యక్తి. బీజేపీ ఏం చేసినా ఈయనే వెనకేసుకొచ్చే వ్యక్తిలా ఉన్నాడు. టీడీపీకి మాత్రం పెద్ద సపోర్ట్ వ్యక్తిలా ఉన్నాడు. ఎందుకంటే టీడీపీ సంబంధించిన వాటికి అన్నిటికీ హైలైట్ చేసుకుంటూ, ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా వెనకాల ఈ వైసీపీ వాళ్ళ వల్లే ఇంత దారుణాలు జరిగాయి, ఈ వైసీపీ వాళ్ళ వల్లే చాలా చండాలం అయిపోయింది ఇది ఏపీ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు వ్యక్తి. నిజంగా కొన్ని వీడియోలు చూస్తే నాకు నవ్వొచ్చింది. ఏంటంటే, ఇక్కడ ఈయన మాట్లాడిన మాటలు వింటుంటే ఈయన నరేటివ్ ఎలా ఉందో తెలుసా? కొన్ని వీడియోలు చూస్తే టీడీపీ
చంద్రబాబు నాయుడు గారు ఇన్ కేసు ఏదైనా ఫ్లైట్‌లో ట్రావెల్ చేసేటప్పుడు నార్మల్ క్లాస్‌లో ట్రావెల్ చేశారనుకో, ఈయన వర్షన్ ఎలా ఉంటుందో తెలుసా? అంత గొప్ప వ్యక్తి నార్మల్ క్లాస్‌లో పేద ప్రజలతో ట్రావెల్ చేశారన్నట్టుగా ఉంటుంది. అదే కనుక జగన్మోహన్ రెడ్డి చేస్తే ఇంత సంపాదించి కకృతిగా నార్మల్ దాంట్లో ట్రావెల్ చేశారన్నట్టుగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తిత్వం ఉంది ఈ వ్యక్తికి. అసలు ఇతని వీడియోలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, సోనం వాంగ్‌చుక్ గారి గురించి చేసిన వీడియో మాత్రము చాలా ప్రాపగండా వీడియో ఫ్రెండ్స్. నిజంగా ఇలాంటి వీడియోలు, ఇలాంటి ఫేక్ నరేటివ్ ఉన్న వీడియోలని నిజంగా ఎప్పటికప్పుడు ఎక్స్‌పోజ్ చేయాలి ఫ్రెండ్స్. లేకపోతే ఇదే నిజం అనుకోని ప్రజల్లో ఒక రకమైన భావన వెళ్ళిపోతుంది. ఒక పార్టీకి మీరు తొత్తుగా ఉంటే, ఒక పార్టీని మీరు అంతగా ప్రేమిస్తే, ఆ పార్టీ జెండా పెట్టేసుకోండి, ఆ పార్టీలో జాయిన్ అయిపోండి, పొలిటికల్ మాటలు మాట్లాడండి. అంతే తప్ప నేను జర్నలిస్ట్‌ని, నేను అది అనుకుంటా జర్నలిజం ముసుగులో ఇలా బానిసలాగా వీడియోలు చేయకండి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళని మనం రెగ్యులర్‌గా ఎక్స్‌పోజ్ చేస్తుండాలి. ఇలాంటి వాళ్ళపైన వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్‌లో వస్తూనే ఉంటాయి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ క్యాటలిస్ట్ ఎస్పీ శివప్రసాద్ అనే జర్నలిస్ట్ గురించి మీకు ముందే తెలిస్తే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి.